జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లో జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అవధూత బాలశేఖర్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులతో కలిసి ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి అన్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ల సాధన కోసం జర్నలిస్టులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెవుల మైలారం యాదవ్, పెద్దిగారి దేవరాజు, డొంకా రాజేష్, మోతే రవి, రాజు, సుంచుబాబు, కూర సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలనుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ప్లస్ గౌరవ వేతనము మండల కేంద్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా గౌరవ వేతనము మిగతా రాష్ట్రాల్లో ఇస్తున్నారు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తలేరు. అదే అక్రిడిటేషన్ కార్డుల విషయంలో కూడా కోత విధిస్తున్నారు. అక్రిడిటేషన్ కార్డులను కూడా ప్రతి ఒక్క జర్నలిస్టులకు మంజూరు చేయాలి. అదేవిధంగా మన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి ఇల్లు కట్టించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్తాబాద్ ప్రెస్ క్లబ్లో మరి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. మరి హైదరాబాద్లోని సమాచార కమిషనరు కార్యాలయం వద్ద ఈ నెల 3వ తారీఖు నాడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసము మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర కమిటీ ఆదేశాలు పిలుపు మేరకు మరి జర్నలిస్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహాధర్నాకు తరలివచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ఎన్నో సమస్యలు నేడు ఎదురవుతున్నాయి. మరి ఆ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వము చిత్తశుద్ధితోని పనిచేసి మరి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రభుత్వ పథకాలనైతేనేమి, ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలనైతేనేమి మరి సోషల్ మీడియా ద్వారా మరియు టీవీల ద్వారా మనం ఎంతో ప్రచారం చేసి మరి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు అవసరమైనటువంటి అక్రిడిటేషన్ కార్డులను అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ కార్డులని ప్రతి ఏడాది ప్రతి 3 నెలలకు ఒకసారి పొడిగిస్తూ మరి అధికారులు వస్తున్నారు. మరి ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో వెంటనే ఆ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసి మరి పెద్ద చిన్న పత్రికలు తేడా లేకుండా అర్హులైనటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మరియు అదేవిధంగా నివేశన స్థలాలను ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. తరగతి పత్రికలను కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మహాధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.